ఈ వ్యాసంలో పూజ్య గురుదేవులు నరక చతుర్దశి రోజున ఆచరించవలసిన ముఖ్య విధులను, ఈ పర్వానికి నరక చతుర్దశి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపారు. నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపరాత్రిగా పేర్కొంటారు. దీపావళి అమావాస్య మహాపర్వంలో ఈ చతుర్దశి ప్రధాన భాగం. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన దినం ఈ చతుర్దశి అని, అటుపై వచ్చే అమావాస్య ఆ విజయోత్సవహేళ అని ప్రసిద్ధిగా అందరూ చెప్పుకునే గాథ. కాని ఇది శ్రీకృష్ణుడికి పూర్వమే భారతీయ సనాతన ధర్మంలో ప్రశస్తి వహించిన పర్వదినం. ఈ పర్వమే అటుపై కృష్ణ విజయలీలతో, నరక సంహార గాథతో మరో కొత్త విశిష్టతను సాధించిందని సమన్వయించుకోవచ్చు. ఆశ్వయుజ మాసారంభమే నవరాత్ర పర్వంతో ప్రారంభమవుతుంది. రాత్రి శక్తిపూజకు ప్రధానమైనది. రుద్రోదివ ఉమారాత్ర్యః అని చెప్పినట్లుగా దేవీ ఆరాధనకు ముఖ్యమైన రాత్రి ఉత్సవాలు దీపావళి రాత్రితో ముగియడం ఒక విశేషం. ఆశ్వయుజ పూర్ణిమకు కూడా ప్రాముఖ్యముంది. అలాగే అమావాస్యకు కూడా ప్రాధాన్యం. నరక చతుర్దశికి నరకభయాన్ని పోగొట్టే చతుర్దశి అనే అర్థాన్ని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దుఃఖమేమైన నరక బాధలను నివారించే శక్తి ఈ పర్వానికి ఉందని స్పష్టమవుతోంది. ఈ చతుర్దశినాటి రాత్రిని కాలరాత్రి అంటారు. దీపోత్సవ చతుర్దశ్యాం కాలరాత్రిస్తు పర్వసా మహారాత్రిమహేశాని యద్యమావాస్యయత అని శక్తి సంగమతంత్రం చెబుతున్నది. నరక చతుర్దశి దీపోత్సవంలో ప్రధాన రాత్రి అని ఉపాసనా గ్రంథాలు కొన్ని స్పష్టపరుస్తున్నాయి. ఉత్కళ, వంగ రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఈ రోజున మహాకాళి పూజలను పెద్ద స్థాయిలో నేటికీ నిర్వహిస్తుంటారు. కాలస్వరూపిణి అయిన జగదంబను ఆరాధించి కాలుని, యముని భయాన్ని పోగొట్టుకొని కాలమంతా అనుకూలంగా ఆనందంగా గడవాలని ఉపాసించే పర్వమిది. ఈ నరక చతుర్దశి ప్రాతకాలాన నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయముండదని పురాణ వచనం. యముని స్మరించడం, నమస్కరించడం ఈ రోజున శ్రేష్ఠ కృత్యం. కొందరు యమతర్పణం పేరుతో యమునికి ప్రీతిగా తర్పణలు విడుస్తారు. ఈ విశ్వనిర్వహణలో ఒకే పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా వ్యవహరిస్తుంటారు. కాలస్వరూప శక్తిగా యముడు ఆరాధ్యుడు. అవధులు లేని కాలశక్తి మహాకాలుడు. ఆ కాలుడే జగతిలో ప్రతి అణువుని నియమించువాడు. ఈ కాలశక్తి సర్వజీవుల కర్మలకు సాక్షి. ఆయా జీవులకు తగిన సమయంలో తగిన గతులనిచ్చే కాలమే అంతటినీ యమిస్తున్నది. యమమనే మాట నిగ్రహానికి, నియామకత్వానికి సూచకం. అన్నిటినీ నియమించే ఈశ్వరుని కాలశక్తి విశేషమే యముడు. కర్మానుగుణ ఫలాలను నియతం చేసే ఈ కాలస్వరూపం పుణ్యాత్ములకు పవిత్ర సుందరంగానూ, పాపాత్ములకు భీషణకరంగానూ గోచరిస్తుందని పురాణాలు వచిస్తున్నాయి. సూర్యుని పుత్రుడు యముడు. శనికి సోదరుడు. శని గ్రహానికి అధిదేవత. ఇందులో సంకేతం సౌరశక్తిలోని కాల నియామక చైతన్యమే యముడని తేటపరుస్తుంది. ఈ యముని భక్తిగా నమస్కరించేవారికి కాలప్రతికూలాలు కలుగవని తాత్పర్యం. నరక చతుర్దశిని కాలరాత్రి అని, దీపావళి అమావాస్యకు మహారాత్రి అని శాస్త్రం పేర్కొంటున్నది. ఈ రెండు రాత్రులలోనూ దీపాలను వెలిగించడం, కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల కర్రలను మండించి ఆకాశానికి చూపించడం సంప్రదాయం. ఇవి పితరులకు సద్గతిని కల్పిస్తాయని ప్రాచీన శాస్త్రవచనం. కాలరూపుడైన యముని పూజించడం, నరక బాధలను నివారింపజేసుకోవడం, పితరులకు సద్గతులు కలగాలని సంభావించడం. ఈ మూడు అంశాలు కాలశక్తినే సూచిస్తున్నాయి. నరక చతుర్దశి నాటి ప్రదోష సమయంలో రాత్రి ప్రారంభ వేళ దీపాలను వెలిగించాలని, ఈ రోజుతో మొదలుపెట్టి వరుసగా మరో 2 రోజుల పాటు ఇళ్లలో, దేవాలయాల్లో, మఠాల్లో, ప్రాకారాల్లో, ఉద్యానవనాల్లో, గృహద్వారాల వద్ద, గోశాలల్లో, గుర్రపుశాలలో, గజశాలల్లో దీపాలు వెలిగించాలని పెద్దల మాట. అంటే 3 రోజుల పాటు దీపోత్సవం జరపాలని తెలుస్తున్నది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ మూడు కలిసి దీపోత్సవ రాత్రులు. తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్ మనోరమాన్ ఆ దేవాలయే మఠేవాపి ప్రాకారోద్యాన విధిషు గోవాజీ హస్తశాలాయాం ఏవం ఘస్రత్రేపి చ
అని ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాలాధారమైన వైషమ్యాలను తొలగించే కాలరాత్రితో పాటు అలక్ష్మిని, దరిద్రాన్ని పరిహరించే మహారాత్రి దీపావళి నాడు జగదంబను ఆరాధించి ఆయువుని, ఐశ్వర్యాన్ని పొందాలని పెద్దల ఆకాంక్ష. ఈ కాలస్వరూపమైన పరమాత్ముని అవతారమే శ్రీకృష్ణుడు. కృష్ణ శబ్దానికి కాలరూపమని కూడా అర్థం. కాలః యమః నియమః అనే నామాలు విష్ణు సహస్రనామంలో గోచరిస్తున్నాయి. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అని భగవద్గీతలో స్వామి స్వయంగా ప్రకటించాడు. శ్రావణమాస బహుళాష్టమి రాత్రి మోహరాత్రి అని పేరు. ఆనాడు సమ్మోహన స్వరూపంతో ఆవిర్భవించిన శ్రీకృష్ణుడే నరక చతుర్దశి నాడు తన కాలతత్వాన్ని మరొకమారు వ్యక్తీకరించాడు. అజ్ఞానజనితమైన వేదనే నరకం, దాన్ని పోగొట్టే జ్ఞానదీపకాంతే దైవత్వం. సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర ధార్మిక తపస్వి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు.